వెల్కమ్ టు అభినవ భారత్ నీ రఫీ. కొత్త సంవత్సరం 2026లో ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి చూస్తుంది. ఒకవైపు ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తుంది. మరోవైపు ఇరాన్ వీధుల్లో రక్తం ఏర్లై పారుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయబోతుందా అనే భయాన్ని అయితే కలిగిస్తూ ఉంది. అసలు ఇరాన్లో ఏం జరుగుతుంది? యుద్ధం మొదలైతే మన భారత్ పరిస్థితి ఏంటి? ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇరాన్లో ఇప్పుడు సాధారణ పరిస్థితులు లేవు. ధరల పెరుగుదల, ఆర్థిక ఇబ్బందుల వల్ల సామాన్య ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. కానీ ఇరాన్ ప్రభుత్వం వారిని అణచివేసేందుకు హింసను ఎంచుకుంది. 2025 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 2000 మంది చనిపోయారని వార్తలు వస్తూ ఉన్నాయి. సరిగ్గా ఇక్కడే అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్లోని ప్రజాస్వామ్యం కోసం, నిరసనకారుల కోసం అమెరికా సైన్యం రంగంలోకి దిగుతుందని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇక్కడ అమెరికా భయం ఏంటంటే ఇరాన్ అణుబాంబు తయారు చేస్తే అది ప్రపంచానికే ముప్పు అని. అందుకే 2025 జూన్లో అమెరికా సైన్యం ఆపరేషన్ మిడ్ నైట్ హమ్మర్ ద్వారా ఇరాన్ అణు కేంద్రాలను దెబ్బతీసింది. అప్పటి నుంచి ఇరాన్ రగిలిపోతుంది. ఇప్పుడు మరోసారి నిరసనకారుల సాకుతో అమెరికా తన పూర్తిస్థాయి సైనిక శక్తిని వాడాలని అయితే చూస్తూ ఉంది. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే ఇది కేవలం రెండు దేశాల మధ్య యుద్ధమా లేక ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందా అనేది ఇక్కడైతే అందరిలో కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటూ ఉంది. ఇరాన్కు రష్యా, చైనాలతో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ అమెరికా నేరుగా ఇరాన్ను ఆక్రమించాలని చూస్తే రష్యా చూస్తూ ఉంటుందా అంటే ఖచ్చితంగా అయితే ఉండదని చెప్పొచ్చు. ఇరాన్ తన క్షిపణులను ఇజ్రాయెల్ వైపు మళ్లిస్తే మొత్తం మిడిల్ ఈస్ట్ అగ్నిగుండంలా మారుతుంది. ప్రపంచానికి చమురు సరఫరా చేసే హోర్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే ప్రతి దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశం తాగుతాయి. ఇది ఆర్థిక ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఇక్కడ మన భారత్కు ఇది చావారేవో లాంటి సమస్య. ఇరాన్తో మనకు మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. కానీ అమెరికా విధించిన 25% అదనపు టారిఫ్ల వల్ల మన ఎగుమతులు దెబ్బతింటూ ఉన్నాయి. అంతేకాకుండా యుద్ధం వస్తే చమురు ధరలు పెరిగి సామాన్య ప్రజలకు భారమవుతుంది. భారత్ ఇప్పుడు ఇరు దేశాల మధ్య శాంతి కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరియు చిన్నపాటి దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ట్రంప్ అడుగులు మాత్రం యుద్ధం వైపే ఉన్నట్లయితే మనకి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి దీన్ని ప్రపంచ యుద్ధం అని పిలవలేము. కానీ 1979 తర్వాత ఇరాన్ అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. అమెరికా కేవలం నిర్ణీత లక్ష్యాలపై దాడులు చేయాలని భావిస్తోంది తప్ప పూర్తిస్థాయి యుద్ధానికి అయితే మొగ్గు చూపడం లేదు. కాబట్టి ఇది ప్రపంచ యుద్ధంగా మారుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో ఇరాన్ తీసుకునే డెసిషన్ల పైన అయితే ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ 2026లో ప్రపంచం శాంతిని చూస్తుందా లేక వినాశనాన్ని చూస్తుందా అనేది అయితే కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.